యొక్క దేవాలయాన్ని దురాక్రమణదారుడైన బాబర్ సేనని వరకు కూడా వివిధ రకాలైనటువంటి హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన 1859లో హిందూ సంస్థల ఉద్యమంతో వివాదాస్పదమైనటువంటి ఆ స్థలం చూంది. 1885లో మొదటిసారిగా ఫైజాబాద్ 1949 సంవత్సరంలో అప్పటికి అది మసీదుగానే భావిస్తూ ఉండేవారు. అక్కడ ఆ 1984లో మొదటి ధర్మ సంసదలో తీర్పు ద్వారా అప్పటికి చేసినటువంటి పోరాటాల ఫలితంగా శ్రీ రామ్ లాల్ అనే తన విముక్తికై కోర్టులో వాద్యం చేశారు. అంటే దీనికి కారణము ఆ స్థలం పూర్తిగా జరిగింది. 1990లో అయోధ్య శ్రీరామ జన్మభూమికి ఒకే కొడుకు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం నుండి ఎవరు కూడా రావద్దని కూడా అంతగా హెచ్చరించి మరి అంటే పోతే తిరిగి